డయాబెటిక్ ఫుడ్ ప్రివెంట్ చేయడం ఎలా అండ్ డయాబెటిక్ పేషెంట్స్ లాంగ్ టర్మ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నేను డాక్టర్ నవీన్ అండి, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, విజయవాడ. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా ఇలా కిడ్నీకి ఐ టెస్ట్ ఇలాంటి ఎలా అయితే రెగ్యులర్గా చేయించుకుని ఉంటారో అలానే పాదానికి కూడా రక్త సరఫరా సరిగ్గానే ఉందా, స్పర్శ ఎట్లా ఉంది, ఇవి కూడా రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు ఎండలో నడుచుకుంటూ చెప్పులు లేకుండా అలా వెళ్ళిపోయినప్పుడు ఆ ఎండ వల్ల జరిగే డ్యామేజ్ జరిగిద్ది కానీ మీ పాదానికి స్పర్శ లేకపోవడం మూలన అంత తెలియదు. అలానే చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలినా అవి కూడా మీకు స్పర్శ తెలియకపోవడం మూలన ఏమి జరగలేదు అనుకుంటారు కానీ దానివల్ల జరిగే డ్యామేజ్ జరుగుతుంది. సో ఇట్లో కూడా చెప్పులు వేసుకునే మీరు తిరగాలి. మైక్రోసెల్యులర్ పాలిమర్ చెప్పలను ఉంటాయి, ఎంసీఆర్ ఆర్ ఎంసీపీ చెప్పలను ఉంటాయి. షుగర్ పేషెంట్లు అలాంటి చెప్పులు మాత్రమే వాడాలి, ఈవెన్ ఇంట్లో కూడా. అండ్ పాదాలు డ్రై అయిపోయి వాళ్ళల్లో చిన్న చిన్న క్రాక్స్ ఏర్పడి అవి పెద్ద పుండ్లులాగా అయ్యి ఇన్ఫెక్ట్ అవి ఇలాన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్గా మాయిశ్చరైజర్, కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటూ డ్రై అవ్వకుండా క్రాక్స్ పడకుండా చూసుకుంటే ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం.